నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షర్మిల వెంట నడుస్తా ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి శాసనసభ్యులు. ఏపీలో నేరాలు తగ్గాయి, రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ డీజీపీ. తెలంగాణలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాం, తెలంగాణ డీజీపీ రవిగుప్తా. మీ ముద్దుతోనే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటున్న ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి. పేదవారి ముఖంలో చిరునవ్వు ఉండాలని 6 గ్యారెంటీలను ప్రవేశపెట్టడం జరిగింది ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. నకిలీ పోలీసుల ఆట కట్టించిన షాద్నగర్ పోలీసులు. రాబో రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల వెంట నడుస్తానని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి నేను అత్యంత సన్నిహితుని ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి శాసనసభ్యులు అన్నారు. రాజకీయాలకు దూరం అవ్వడం లేదని, రాజకీయాల్లోనే ఉంటానని, మంగళగిరిలో పోటీ చేయడం ఖాయమని, ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయించలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. నాకు సీఎం వైఎస్ జగన్ కు మధ్య ఏం జరిగిందో అందరికీ తెలుసు అని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ కోసం వైఎస్ జగన్ కోసం సర్వం త్యాగం చేశానని, ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీ లెక్క ప్రకారం ఎలా ఉంటుంది భవిష్యత్తు? ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి. తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజు 2019లో ఇంటికి పంపించారు. 23 సీట్లకే పరిమితం చేశారు. కేవలం 3 పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు. రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి? మీరేమీ అభిప్రాయపడుతున్నారు? చూద్దాం. నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా, ధైర్యంగా చెబుతాను. ఎప్పుడైనా చెప్పండి. దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. నేను అందుకే అన్నా, ఇందాకే అన్నా, నేను రాజకీయాల్లో నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుల్ని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను అంటే ఇప్పుడు మిమ్మల్ని భవిష్యత్తులో మంగళగిరి ప్రజలు ఎలా చూడబోతున్నారు? ఒక పార్టీ కార్యకర్తగా చూడబోతున్నారా, ఒక నాయకుడిగా? చూద్దామండి. ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్ గా. నేను చేరాలి అనంటే షర్మిలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాలు తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో. ఆంధ్రప్రదేశ్ లో 2023 సంవత్సరంలో నేరాలు బాగా తగ్గాయని, శాంతి పద్ధతులు అదుపులో ఉన్నాయని రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర డీజీపీ తెలిపారు. సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా ఈ ఏడాది జరిగిన క్రైమ్, హత్యలు, ఇతర వివరాలు మీడియాకు వివరించారు. రాష్ట్రంలో మహిళలకు దిశ యాప్ ఒక వరం అని, మహిళ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని, మహిళా నేరాలు తగ్గాయని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ బాజీ అతుల్ సింగ్, పాల్ రాజు, రాజశేఖర్ బాబు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. తీవ్ర నేరాలతో పాటు నార్మల్ నేరాలు కూడా ఈ సంవత్సర కాలంలో తగ్గిపోయాయి. తీవ్ర నేరాలు తగ్గడానికి పలు చర్యలు మనం తీసుకున్నాం. దిశ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ లైక్ దిశ, స్పందన, ఎక్కువ కంప్లైంట్స్ రావటం, వాటిపైన సాల్వింగ్ని దృష్టి పెట్టడం, తర్వాత కన్విక్షన్ బేస్డ్ విధానంలో పలు మెంబర్స్ని అందరినీ కన్విక్ట్ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ వచ్చింది. అంటే 168 కేసుల్లో మనం వీళ్ళందరినీ కూడా ఇంపార్టెంట్ అఫెన్సెస్ తీసుకొని, మర్డర్స్, రేప్ అండ్ మర్డర్, డౌరీ డెత్స్, ఇటువంటివి తీసుకొని గత 1.5 yearలో జరిగినటువంటి ఆల్మోస్ట్ అన్ని కేసుల్లోనూ కన్విక్షన్స్ తీసుకురావడం జరిగింది. 168 కేసులు జిల్లాల ఎస్పీలకు ఇచ్చి వారే డైరెక్ట్గా వాటిని మానిటర్ చేస్తూ వీటన్నిటినీ వాళ్ళు కంప్లీట్గా ప్రతి ఒక్క కేసును కన్విక్ట్ చేయగలిగారు. అదంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలు పోలీసులందరూ ఐకమత్యంతో ప్రశాంతంగా నిర్వహించామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా అన్నారు. ఈ ఏడాది క్రైమ్ రేటుకు సంబంధించి విలేకరుల సమావేశంలో తెలంగాణ శాంతి భద్రతలో పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రంలో డ్రగ్స్ పై పోలీసులు తీసుకున్న చర్యలను తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా వాటి వివరాలను మీడియాకు వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ఏరువేత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ శాఖ ప్రత్యేక టీంను ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ చీఫ్ శివాధర్ రెడ్డి, జితేందర్, అనిల్ కుమార్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మహంతి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. It is necessary to outline our vision for Telangana Police. As written on our logo, the Telangana Police logo, duty, honor and compassion. These three would be our guiding principles. The core mission would be basic policing. Focus on basic policing will be our core mission. As police officers, we are duty bound to serve and protect the citizens of the state. Accordingly, all police officers and men have been instructed to be accessible and transparent in their day-to-day functioning, in tune with the government's vision of Prajavani and Prajapalana. We realize that citizens come to us, to the police stations or any other officer in distress. As such, Telangana Police will be emphatic and responsive to all sections of the society, especially to the vulnerable sections. We shall ensure that their issues are resolved expeditiously within the ambit of law. We are aware that the two of the biggest challenges facing the police and the society today is the menace of drugs and the increasing number of cyber crimes. The government has been very clear and very supportive. It has given necessary instructions to strengthen the two new wings, the Telangana State Anti-Narcotics Bureau and Cyber Security Bureau, to exclusively deal with these problems. పేదపూడి మండలం ఏపీ త్రయం గ్రామంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాలు కార్యక్రమంలో భాగంగా 41 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తారని ఎన్నికల ముందు చెప్పారని, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలియజేశారు. గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అది చూసి ఓర్వలేని తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మొద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతతురి శ్రీనివాస్, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, గ్రామ సర్పంచ్ల సమిఖ్య అధ్యక్షుడు వెంట్ర, గ్రామ సర్పంచ్ కోసూరి శ్రీనివాస్, సర్పంచ్ ఆడబాల అనురాధ దుర్గయ్య, పెండెం జ్ఞాన ప్రసన్న, పిఎస్సిఎస్ చైర్మన్ గుండ ఈశ్వరరావు, అడబాల వెంకటరమణ, కర్రి సత్యనారాయణ, గుండ బాబ్జీ, బి సూరిబాబు, బాలాజీ, పెండెం కృష్ణ, గ్రామ కన్వీనర్ పెండెం వీరబాబు, రామేశ్వరం, సర్పంచ్ కోటికలపూడి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. స్థలాలు అంటే రేటు కూడా ఎక్కువ ఉండే స్థలాలు మొట్టమొదటి రామేశ్వరం వస్తుంది, తర్వాత ఏపీ త్రయం వస్తుంది. కాకినాడ దగ్గర మీరు రామేశ్వరం, ఏపీ త్రయం పోనీ రెండు సమానం మొత్తం. ఎందుకంటే మీకు ఎక్కువ రేట్, ఎందుకంటే ఈ రెండు ఎందుకంటే కాకినాడకి సమీపంలో ఉండడంతో రేట్లు ఎక్కువ ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు. అటువంటిప్పుడు ఇక్కడ చేలు కొనడానికి కూడా, పొలాలు కొనడానికి కూడా, మరి ఈ అమ్మడానికి కూడా ముందుకు వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ. ఒకవేళ ఎవరైనా అమ్ముదామన్నా కూడా వాళ్ళు చాలా రికార్డు రేట్లు చెప్పడంతో ఇక్కడ స్థల సేకరణ కూడా చాలా కష్టమైంది. ముఖ్యంగా మరి ఈవేళ అక్కడ బ్రహ్మాండంగా ఇళ్ల స్థలాలు ఇక్కడ కూడా ఇచ్చాం మన ఏపీ త్రయంలో. దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రకంగా రాద్ధాంతం చేశారు అన్నది మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళ హయాంలో ఒక్క సెంటు కూడా ఎవరికి పేదవాడికి ఇవ్వలేదు. తెలుసు ఇచ్చి ఇల్లు అంత బాగా కట్టుకుంటే ఇది మునిగిపోతుందని, మునిగిపోతే రైతే వర్షం వస్తే రాయమండ్రి మునిగిపోతుంది. కొన్ని ఏరియాలు అది హైదరాబాద్లో కూడా చూస్తున్నాం టీవీలోనే. హైదరాబాదే ఓ మాదిరి వర్షానికి మునిగిపోతుంది. అది తప్పదు. ఎప్పుడైనా ముంపు వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో తప్పుతుందో రామేశ్వరం అక్కడ కాలనీ మునిగిపోతుంది. ఏదైనా తప్పదు. మీ రోడ్డు ఏమైనా మునిగిపోతుంటుంది, వచ్చి రోడ్డు అలాగే రోడ్డు మార్చేస్తామా? కానీ వాళ్ళు ఏదో రకంగా చెడగొట్టాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో, ఎక్కడ ఇది వస్తుందో అన్న ఉద్దేశం. వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మీకు గుర్తుండి ఉంటుంది. లొకేషన్ కూడా తీసుకొచ్చారు. మరి ఈవేళ అదే లొకేషన్ వాళ్ళు వెళ్ళి చూస్తే తెస్తుంది అక్కడ ఎంత అందంగా బిల్డింగ్లు కట్టారా, ఇల్లు కట్టారా అన్నది. మరి
మనకి ఇంకా పేదవారు చాలా మంది ఉన్నారు గ్రామంలోనూ, ఇంకా ఇళ్ల స్థలాలు రావాల్సిన వాళ్ళు అందరికీ ఒక్కసారి ఇవ్వాలంటే కష్టం. ఎందుకంటే స్థలం కూడా మరి లభ్యత ఉండాలి కదా, ఉన్నదాన్ని బట్టి కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వస్తాం. గతంలో మనం అక్కడ ఇచ్చినవి ఏంటండి 264 ఆల్రెడీ అక్కడ ఇచ్చాం. ఈ వేళ 51 మందికి మళ్ళీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఈ 51 మందికి కూడా రామేశ్వరాన్ని ఇస్తున్నాం. అక్కడ లేఅవుట్ లో మాత్రం ఇంకా మెరక పోయలేదు, అది కూడా ముందు. ఎందుకంటే ఇందులో ఎప్పుడు కూడా మనం ఎవరు కూడా చేసిందే మేము చెప్తాం కానీ అది చేసేస్తాం ఇది చేసామని చెప్పి మోసం మాత్రం పోయలేదమ్మా, అది మాత్రం. ఎందుకంటే తర్వాత మెరకపోసే టైంకి అక్కడ మళ్ళీ ఆ గ్రాంట్ లేదు ఆగి మెరకపోయలేదు. అక్కడ ఒక లేఅవుట్ కి మెరకైంది, రెండో దానికి ఇంకా మెరకపోయలేదు కదండి. 4 ఎకరాలు ఇంకా మెరకపోయలేదు ఇంకాను. కానీ స్థలాలు మాత్రం క్లియర్ గా ఎవరి వాళ్ళకి కూడా ఇందులో కూడా హద్దులతో సహా మీకు ఇచ్చేయడం జరిగింది. మెరకపోసిన తర్వాత కట్టుకోవచ్చు. ఒకవేళ ఈ లోపల ఒకవేళ ఎవరైనా కట్టుకోవాలన్నా కూడా అంటే సొంతంగా మెరక అవుద్ది, కొంచెం ఆ అమౌంట్ మీరు భరించుకోవాలి. లేదంటే ప్రభుత్వం ద్వారా ఎప్పటికి మెరకపోస్తే అప్పుడు మీకు మెరక వస్తే, లేదంటే ఈ లోపల సొంతంగా కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. కట్టుకోవడానికి అభ్యంతరం అంటే ఏం లేదు. అంటే మెరక ఈ ఖర్చు ఇప్పుడు ఇంకా కొంచెం ఖర్చు మాత్రం అవుతుంది మీకు లబ్ధిదారులకి, అందుకంటే వేరే విషయం లేదు. మరి ఇటువంటి మంచి స్థలాలు మరి మీకు ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు మీ ఊర్లో ఎన్ని ఏళ్ళు అయిందండి ఇచ్చి? 40 ఏళ్ళు అయింది. అంటే 77-78 ఆ ప్రాంతంలో ఇచ్చారు. 50 ఏళ్ళ నుంచి మీ ఊర్లో పేదలకు ఎవరు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఎవరైనా కావాలంటే కొనుక్కుంటే చెప్తే ఎవరు ఇవ్వలేదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలోనే 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆయన ఇళ్ల స్థలాలు ఇస్తానంటేని ఈ తెలుగుదేశంలో మిగతా పార్టీ వాళ్ళు కూడా నవ్వారు, హేళన చేశారు. అసలు ఇది సాధ్యమవుతుంది, ఇంతమందికి ఎలాగేస్తారండి? ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టుకుంటానికి కూడా సహాయం చేసి ఏ రకంగా పేదవాడికి ఇల్లు ఇవ్వచ్చు, ఏ రకంగా వాళ్ళు నిర్మించుకోవచ్చు అని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో మాత్రం డౌట్ లేదు. అంతేకాదు, ఆయన వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నది మీకు తెలుసు. కాపు నేస్తం అవనివ్వండి, అమ్మఒడి అవనివ్వండి, చేయూత అవనివ్వండి, లేదంటే డ్వాక్రాలో రుణమాఫీ అవనివ్వండి, పెన్షన్ గతంలో 65 సంవత్సరాల నుండి దిగానే వచ్చేది కదా, ఈ రోజున 60 సంవత్సరాల నుండి బదులుకే పెన్షన్, అది కూడా 3000 చేస్తాను. కానీ ఈ మధ్య చిత్రంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి తిరిగి మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం ఎందుకంటే ఎక్కువ చేస్తాం అన్నారు. రైటే, పేదవాడికి ఎప్పుడు ఉన్నా ఎవరైనా సాయం చేయాలి. మరి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కదా, ఇందులో ఒక్క పథకం పెట్టలేదు. చేయూత ఎందుకు ఇవ్వలేదు, అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు, లేదంటే పెన్షన్ 65 నుంచి 60 సంవత్సరాలు తగ్గి 3000 ఎందుకు ఇవ్వలేదు, డ్వాక్రా రుణమాఫీ ఈ రకంగా ఎందుకు చేయలేదు, రైతులకి ఇన్సూరెన్స్ గతంలో ఎప్పుడు ఇంత ఇన్సూరెన్స్ ఎప్పుడు పడలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం అంటే 25,000 మొత్తం 90 లక్షలు వచ్చింది. 90 లక్షల వరకు రైతులకి ఇన్సూరెన్స్ వచ్చింది, పంట నష్టం వచ్చింది. ఇంత అమౌంట్లు ఎందుకు చేయలేదు? కేవలం ఓట్లు వేయించుకోవడానికి ఎలక్షన్ ముందు ఎవరన్నా చెప్తారు, మేము ఏదైనా మాట్లాడవచ్చు, ఇంకొకరు మాట్లాడవచ్చు. కానీ దయచేసి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఆలోచించండి, ఎవరు హయాంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు చేశారు అన్న మాట ప్రకారం ఎవరు చేశారు, ఈ మాట తప్పిన వాళ్ళు ఎవరు అన్నది మీకే తెలుసు, మాకంటే కూడా. అది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా అమలుపరిచారు. చంద్రబాబు నాయుడు చెప్పిన ఎప్పుడు కూడా అమలుపరచరు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు అంటున్నాడు, మరి ఒక్కడు కూడా తన హయాంలో ఎందుకు అమలుపరచలేదు? అంటే ఎలక్షన్లో ఓట్లు ఎందుకు గెలిచిన తర్వాత మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అది లేదని మళ్ళీ క్యాన్సిల్ అవుతాడు. గతంలో లేనిటువంటి కాపుల్లో కూడా కాపు నేసం ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు. ఊళ్ళో 2-3 ఇచ్చేవారు. కాపు కార్పొరేషన్ ఒక్కొక్కరికి 5 లక్షలు. మీ ఊరే కదా, ఏ ఊరన్నా కానీ ఆ పార్టీకి సంబంధించిన 5 లక్షలు వాళ్ళు తీసుకుంటాం. మిగతా సామాన్య పేద కాపులకి వాళ్ళకే కూడా ఒక్క రూపాయలు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి అర్హత ఉంటే కాపు నేస్తాం, లేదంటే చేయూతకి అర్హత ఉన్న వాళ్ళు చేయూత, ఏదైనా సరే అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా పేద ప్రజలు పార్టీలు అయ్యి ఏమీ చూడకుండా వాళ్ళ అర్హత ఉంటే అర్హత ప్రకారంగా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అయినమ్మా. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి మీరు ఎలాగా చేస్తారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటార మండలం ధనవాడ గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. స్వంత గ్రామమైన ధనవాడకు చేరుకోవడంతో గ్రామస్తులు పూలమాలలతో, మహిళలు హారతులతో మంత్రిని స్వాగతం పలికారు.
గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గ్యారంటీ దరఖాస్తు స్వీకార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి అండగా ఉండడానికి 6 గ్యారంటీలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 21 రోజుకే పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని, నీతివంతమైన ప్రభుత్వాన్ని తీసుకొస్తామని తెలిపారు. అవినీతి జరగకుండా చూస్తామని పేర్కొన్నారు. సంబంధించి మరి 21 రోజు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటై ఈ 21 రోజుల్లో మా మహిళా సోదరిమణులందరి ముఖాల్లో చిరునవ్వు చూడాలని 9వ తారీఖు నాడు ఉచిత బస్సు మహిళా సోదరిమణులందరికీ కల్పించినాం. చాలా మంది అనుకున్నారు 2 నెలలు అవుతుందో, 6 నెలలు అవుతుందో, 8 నెలలు అవుతుందో, ఈ పెట్టినరు ఇక ఎలక్షన్లు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని కొంతమంది అవాక్కులు చవాకులు కూడా పలికారు. మేము అవన్నీ కూడా పట్టించుకొని ముందు కూడా పట్టించుకోను. నేను ప్రజలకు పేదవారికి ఎంతవరకు మేలు చేస్తున్నానో పట్టించుకుంటా. మీరందరూ కూడా చూసిండు. అనేక సందర్భాల్లో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా కుటుంబం పైన మాట్లాడినా, మా తండ్రి గారి పైన మాట్లాడినా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మనం తలంచుకొని పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన కనుక అన్ని అవమానాలు పడిన ఈరోజు పేదవారికి ఈరోజు పని చేయాలి, ఒక బాధ్యత మా పైన ఉందని ప్రజాపాలనలో మరి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా మహిళా సోదరులందరినీ కూడా మీరు ఎక్కడికైనా పోవాలి, ఏడికి పోయినా రూపాయి ఖర్చు లేకుండా పోవాలని ఇప్పుడే సారక్క చెప్పింది. దాదాపు 2,500 నుంచి 3,000 ప్రతి నెల మిగులు అవుతుందంటే ఆ 3,000 రూపాయలు కుటుంబ పోషణకు ఉపయోగపడే కార్యక్రమం. నిజంగానే సమస్య పరిష్కారం అయ్యేది తప్పకుండా చేస్తాం. నీతివంతమైన ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. నేను విలేజ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓకి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న ఎంపీడీఓ చెప్తా ఉన్నాం. మీ ఆఫీసులకు ఎవరు వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా, రూపాయికి ఎవరికి ఖర్చు ఉండదు. ఆ పేదవాడు 10 సార్లు తిరగొద్దు ఆఫీసుల చుట్టూ. ఒక్కసారి వస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కాదా, లేకుంటే 2 రోజుల్లో 3 రోజులకు తిరిగి వచ్చి మీరు రండి మేము చెప్తామని చెప్పి మీ చట్ట పరిధిలో మీరు చేస్తుందా చేయరాదా, మీ పరిధిలో లేకుంటే జిల్లా కలెక్టర్ వారి పరంగా ఆ కార్యాలయంలో అవుతుందా కాదా. మరి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, జిల్లా కలెక్టరేట్ కు సంబంధించి కానీ మొత్తం యావత్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అవినీతి లేకుండా ముందుకు పోయే కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నాం. ఆలస్యం లేకుండా అయ్యే పనులను వెంటనే పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే కార్యక్రమం చేయాలి. ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఎక్కడ కూడా మీ ఎంఆర్ఓ ఆఫీసే ఇష్యూ ఉంటుంది. అనేక జటిలమైన సమస్యలు మీకు కరంగానే వస్తాయి. మీరు సమయం ఇచ్చి 3 రోజులకో 4 రోజులకో 5 రోజులకో సమయం ఇచ్చి ఆ సమయ కాలం లోపల అవుతుందా కాదా, చట్ట పరిధిలో ఉందా, మీ పరిధిలో ఉందా, ఉంటే చేయండి, లేకుంటే ఇది అయితలేదు అంటే వారి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయో స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలి. నేను ఇక్కడ ఉన్న మా డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా చెప్తా ఉన్నా, మీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వస్తే మళ్ళా మధ్య దళారులను పెట్టుకోవద్దు. ₹1 ఖర్చు లేకుండా ఆ ఫిర్యాదుదారుడికి సంబంధించిన న్యాయపరంగా ఉంటే పరిష్కారం చేయండి. నేను చెప్తా ఉన్నా మీకు, ఎందుకంటే పేదవాడు ఇబ్బంది పడతాం, డబ్బులు ఉన్నవాడు ₹2 అటు ఇటు ఇచ్చేసి పైన మార్చుకొని ఏదో చేసే ప్రయత్నం చేస్తాం. కానీ పేదవాడికి, సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే దిశలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు నడిపే ఆలోచన చేస్తూ ఉంది. మీ ఆలోచన ఇంత పూర్వకం చాలా మంది చాలా బాగా పనిచేశారు. కొంతమంది ఎవరైతే పనిచేయలేకపోయినో, ఒత్తిడికి గురైనరో, ఏ విధంగా అయితే ప్రయత్నం చేసినరో అది మానుకొని ఆలోచన మార్పు తీసుకొచ్చి మంచి ఆలోచనతో ముందుకు పోవాలని కోరుతా ఉన్నా. అదే సందర్భంలో ఈరోజు మా మహిళమ్మ తల్లులకు అందరికీ ఫ్రీ బస్ ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏ ఎంపీపీ కాటారం గారికి, స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్ ఇప్పటికే 2 రోజులు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు 3వ రోజు. సో ఇప్పటికే ఈ గ్రామంలో 453 హౌస్ హోల్డ్స్ ఉంటే 320 అప్లికేషన్స్ వచ్చినాయి.
మీలో ఎంతమంది ఈ నెలలో బస్సులో ప్రయాణం చేశారు? చేతులు చెప్పండి. మహిళలు ఎవరైనా లేచి ఒకసారి ఇంతకు ముందు ఎంత ఖర్చు అవుతుండే, ఇప్పుడు ఎంత ఉంది ఒకసారి చెప్తారా? చెప్పండి. కనీసం ఎంత అవుతుంది? 2000 అవుతుంది, 3000 అవుతుంది. అండ్ మీరే మాత్రం కాదు, జిల్లాలో దాదాపు 10,000 మంది మన వేరే వేరే డిపార్ట్మెంట్లో సిబ్బంది కూడా పని చేస్తున్నారు. వాళ్ళు కూడా వేరే వేరే గ్రామం నుంచి లేకపోతే మండలం నుంచి హెడ్ క్వార్టర్కి లేకపోతే పల్లిమేళ మహాదేవ్పూర్ ప్రాంతానికి వస్తారు. నాకు తెలిసి కనీసం జీతం నుంచి 3,000 రూపాయలు ఏముంది, ఆదాయం ఉంది, బచత్ ఉన్నది. ఇది కాకుండా ఇంకా మీరు పోస్టర్లో చూస్తున్నారు, ఇంకా 5 దాంట్లో 6 హామీలు ఉన్నాయి. దాంట్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ మాత్రం దాంట్లో లేదు. అది కూడా త్వరలోనే ప్రతి ఒక మండలానికి 10 ఎకరాల ల్యాండ్ ఎక్కడ కేటాయిస్తూ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కట్టిస్తాము. ఈ ధనవాడ గ్రామం మన మినిస్టర్ సార్ది ఒక పుట్టిన గ్రామం, అది కర్మ భూమి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సార్ మీరు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారంటే ఇది ఒక అంటే మనకి కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉన్నది సార్. సీఎం గారు అందరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో 24వ తారీఖు ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఒకటే సందేశం ఇచ్చారు, ఇంతకుముందు జరిగినట్టు భవిష్యత్తులో జరగకూడదు. అందరు అవినీతి లేకుండా పారదర్శకంగా నీళ్లు ఎట్లయితే ఉంటాయో, నీళ్లు ఎట్లా ఉంటుంది పైన నుంచి చూస్తే కింద ఏదైతే ఉందో మనం మొత్తం చూసుకోవచ్చు. ఆ విధంగానే అడ్మినిస్ట్రేషన్ కూడా ఉండాలి. ఏది కూడా మనం పెట్టకూడదు. మొత్తం ప్రజల సమక్షంలో ఏంటి జరుగుతూ ఉందో మీరు మా ఆఫీస్కి వస్తే పూర్తి సమాచారం మీకు ఇచ్చే పరిస్థితుల్లో మేము ఉండాలి. ఫలానా వ్యక్తికి ఎందుకు ఇచ్చాము ఆ జవాబు మా దగ్గర ఉండాలి, ఈ వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు ఆ జవాబు కూడా మా దగ్గర ఉండాలి. ఆ పరిస్థితుల్లో ఉంటే ఒక సుచారు రూపంలో మన ఇక్కడ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అదే చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీరు చాలామంది ఆల్రెడీ ఫామ్ ఫిల్ చేసి ఉన్నారు. కొంతమందికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. సార్ మా దగ్గర రేషన్ కార్డు లేదు, లేకపోతే నా దగ్గర గ్యాస్ సిలిండర్ లేదు, అట్లాంటివి ఉన్న పరిస్థితుల్లో కూడా మీరు ఫామ్ నింపి మాకు ఇవ్వండి. మీ దగ్గర కార్డు లేకపోతే ఒక లెక్క వచ్చేస్తుంది, ధనవాడ గ్రామంలో ఎంతమంది దగ్గర రేషన్ కార్డు లేదు, ఎంతమంది దగ్గర మన కరెంట్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ సిలిండర్ లేదు. అట్లాంటివి లేని వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం ద్వారా మీకు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి ఇప్పిస్తాం. నకలి పోలీసుల పేరుతో రాత్రి వేళలో లారీలను ఆపి అందులో డ్రైవర్ల వద్ద నగదును దోచుకునే 2 దొంగలను షాద్నగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసుల పేరు చెప్పి వాహనాలను తనిఖీల పేరిట ఆపి డబ్బులు దోచుకుంటున్న వీరి ఆటలను పోలీసులు కట్టించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో స్థానిక ఏసీపీ రంగస్వామి వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 5న షాద్నగర్ అన్నారం జంక్షన్ సమీపంలో అనూస పరిశ్రమ వద్ద నారాయణపేట జిల్లా మక్తలపార్తిలోని జానంపేట నుండి వడ్ల లోడ్ లారీ జడ్చర్ల నుండి హైదరాబాద్ వెళ్తుండగా నెంబర్ ప్లేట్ లేని యాక్టివా బైక్ పై వచ్చిన దుండకులు లారీని అడ్డగించి పోలీసులమని చెప్పి డ్రైవర్ ను బెదిరించి అతని వద్ద ఉన్న 50,000 రూపాయలను దోచుకున్నారని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం షాద్నగర్ పోలీసులు మరియు శంషాబాద్ సిసిఎస్ విభాగం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించినట్టు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సిఐ ప్రతాప్ లింగం, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి, ఎస్ఐ దేవిక తదితరులు పాల్గొన్నారు. మనం నిరంలో పోయిన వెహికల్ను దాంతోపాటు క్యాష్ను కూడా మనం చెక్ చేసాము. ఫర్దర్గా కస్టడీ తీసుకొని మిగతా కేసులో ఒక ప్రాపర్టీ రికవర్ చేయడంతో పాటు మిగతా రిమైన్ యాక్షన్ కూడా మేము చేస్తాము. దానికి రామిరెడ్డి ఏ గారు అట్లానే ఎస్ఓటీ సిసిఎస్ పట్టుకోవడం హైవేకి వెళ్తారు. హైవేకి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఉంటాయి కదా, వెహికల్ ఆపుతారు. చాలామంది భయపడి పారిపోతూ ఉంటారు, ఆపుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎవరైతే ధైర్యం చేసి చూద్దామని ఆపినప్పుడు వాళ్ళ దగ్గర క్యాబిన్ లోపలికి ఎంటర్ అవుతాయి. వెళ్ళి మేము చెక్ చేస్తున్నాం ఇక్కడ ఏమున్నాయని చేసి వీళ్ళు లోపలికి చెక్ చేస్తారు. ఎవరైనా మేము పోలీసులు అని చెప్తారు టైంలో. తర్వాత చెక్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే అప్పుడు బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పోతాం. అట్లా మన దగ్గర ఈ మంత్ 5వ తారీఖున రాత్రి 12 o'clock సమయంలో అను జంక్షన్ దగ్గర 2-3 వెహికల్ ట్రై చేస్తారు. వాళ్ళు ఆపుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వెహికల్ ఆపుతుంది కాబట్టి 50 రూపాయలు డబ్బులు మన దగ్గర కేసు స్నాక్ చేస్తున్నాం. తాగి రోడ్ల మీద వాహనం నడపద్దు, దానివల్ల ప్రమాదాలు మీకు జరుగుతాయి, అదేవిధంగా ఇతరులకు జరిగి వాళ్ళ నష్టం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయదు. మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా మేము కండక్ట్ చేస్తాం. మన ట్రాఫిక్ పోలీసులు కూడా చేస్తాం మేము. సో మన దగ్గర అయితే ఎక్కడ కూడా మనం ఎవరికి అనుమతి ఇవ్వలేదు, ఎవరికి కూడా మనకి ఎక్కడ కూడా అనుమతి మనకు ఇవ్వలేదు ఎవరికి. సో
సో ఎక్కడికైనా మనకన్నా ఫామ్ హౌస్లో కానీ ఎక్కడ కూడా ఏమైనా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఎటువంటి ఫామ్ హౌస్లో కానీ ఎక్కడ ప్లేస్లో కానీ ఎవరికి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కువ అనుమతులు ఇవ్వలేదు. ఒకవేళ వాయిదా చేసి వాళ్ళని కేసు వాళ్ళని అట్లా చేస్తే వాళ్ళని ఖచ్చితంగా కేసు నమోదు చేస్తారు. ఇప్పుడు ఫామ్ హౌస్ రిసార్ట్స్లో రిస్ట్రిక్షన్స్ ఏమన్నా అనుమతి లేకుండా మైక్ వాడడం కానీ, డీజే వాడడం కానీ, ఆల్కహాల్ సేవించడం కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని కేసు నమోదు చేస్తున్నాం. మన ఆఫీసులో కూడా ఆడ్ అవర్స్లో మ్యాక్సిమం నేషనల్ హైవేస్ కవర్ చేసుకుంటూ ఫర్దర్ కూడా మన దగ్గర జరగలేదు. బికాజ్ ఆఫ్ పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేసాం. దాంట్లో నైట్ ఆఫీసులో కూడా కంప్లీట్గా హైవేలో కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మనం ఫర్దర్ అప్పించాం. సార్ వీళ్ళు ఓన్లీ హైవేస్నే టార్గెట్ చేస్తారు, ఓన్లీ హైవేస్ టార్గెట్ చేసుకుంటున్నారు, హైవేలోనే అప్లై చేస్తారు. ఆగున్న వాటిని ఆపుతారా?